ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఏదైతే ఫిజిక్స్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఏ విధంగా ఉంది, సో దానికి సంబంధించిన వెయిటేజ్ ఎన్ని క్వశ్చన్స్ అనేవి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో దీనికి ఓవరాల్ ట్రెండ్ అనేది అయితే కూడా మనకి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా సాక్షి ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ అయితే చేశారు అఫీషియల్గా కూడా. సో దానికి సంబంధించి మనం అయితే ఇక్కడైతే డిస్కస్ చేద్దాము. సో ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుండి ఎన్ని వస్తాయని. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే ఫాలో అవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి. సో వీడియోని అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి అయితే ఫిజిక్స్కి సంబంధించి కంప్లీట్గా కూడా మనకి యూనిట్ వైజ్గా అయితే కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సో మనకి యూనిట్ వైజ్గా టాపిక్ వైజ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది అయితే కూడా సో థర్మోడైనమిక్స్ నుండి 6 to 9 క్వశ్చన్స్ అనేది అయితే కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని వీళ్ళు ఇక్కడైతే కూడా చెప్తున్నారు. వర్క్ ఎనర్జీ పవర్ నుండి 4 నుండి 6 క్వశ్చన్స్ అండ్ ఏదైతే రొటేషనల్ మోషన్ నుండి 4 to 6 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్ నుండి 3 to 5, లీనియర్ మోషన్లో నుండి 3 to 5, ఏదైతే మనకి గ్రావిటేషన్ కావచ్చు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్ మోషన్ అండ్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో వీటిలన్నింటిలో కూడా 3 to 4 క్వశ్చన్స్ అని అయితే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనేది అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుండి 2 to 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ నుండి 5 to 7 క్వశ్చన్స్ అనేది అయితే కూడా చెప్తున్నారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఏదైతే ఎలక్ట్రానిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుండి 2 to 4 క్వశ్చన్స్ అని అయితే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుండి 2 to 4 క్వశ్చన్స్, న్యూక్లియై నుండి 3 to 4, సెమీ కండక్టర్స్ నుండి 3 to 4 క్వశ్చన్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఏదైతే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఆటమ్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అనేది అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే మనకి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫిజికల్ వరల్డ్ నుండి 1 to 2 క్వశ్చన్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ సాక్షి ఎడ్యుకేషన్ వాళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా ఏదైతే ఎంసెట్ జరిగిన లాస్ట్ 4-5 years నుండి వీళ్ళు టాపిక్ వైజ్గా అనాలిసిస్ చేసి మనకి డీటెయిల్స్ అనేది కూడా రిలీజ్ అయితే కూడా చేశారు. సో ఈ టాపిక్స్ మీద మీకు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది అయితే మీరు ఓవరాల్గా ఒక సినారియో అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు టాపిక్స్ అనేది అయితే కూడా డివైడ్ చేసి సో ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఏ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఎక్కువ వెయిటేజ్ ప్రకారంగా కూడా మీరు ఎంసెట్ ఏదైతే ప్రిపరేషన్ మీద ఉందో సో దానిలో ప్రయారిటీగా ఈ ట్రెండ్స్ అనేది అయితే మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ ఉన్నాయి వాటి మీద మీరు కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు మార్కింగ్ అనేది అయితే అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి, కరెక్ట్గా అటెంప్ట్ చేయడానికి మనకి ఛాన్సెస్ అనేది అయితే ఉండిద్ది. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్కోర్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంసెట్లో మనకి మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి సో ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మనకి కెమిస్ట్రీకి ఏ విధంగా ఉంది, బాటనీకి ఏ విధంగా వచ్చింది, జియాలజీకి ఏ విధంగా ఉంది, సో దీనికి సంబంధించి నేను ఆల్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం వీడియోస్ అనేది కూడా చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ అప్డేట్స్ కావచ్చు, నీట్ అప్డేట్స్ కావచ్చు, జేఈ అప్డేట్స్, ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.